హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ కి అప్లై చేసిన కాల్స్ రావట్లేదా? అయితే ఈ రియల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. కస్టమైజ్డ్ రెజ్యూమే చేయాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయాలి, స్ట్రాంగ్ రెఫరల్స్ కోసం నెట్వర్కింగ్ చేయాలి. ఇవన్నీ సజెషన్స్ ప్రతి వీడియోలో వింటూనే ఉంటారు, కానీ స్టిల్ కాల్స్ రావట్లేదు. ద రియల్ రీజన్ ఏంటి? లెట్స్ రివీల్ వాట్ మోస్ట్ పీపుల్ వోంట్ ఈవెన్ మెన్షన్ యూ. కాకపోతే ఒక చిన్న డిస్క్లైమర్ అయితే ఇచ్చేస్తాను. రెజ్యూమేలో రిలవెంట్ కీవర్డ్స్ యాడ్ చేయండి, ప్రొఫెషనల్ కవర్ లెటర్ ప్రిపేర్ చేయండి, ATS ఫిల్టర్ పాస్ చేయండి. ఇవన్నీ బేసిక్ కామన్ సజెషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ వీడియోలో మనం ఆ రొటీన్ స్టఫ్ స్కిప్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు 3 layers డీప్ వెళ్తున్నాం ఇంటూ ద హిడెన్, షాకింగ్ అండ్ బ్రూటల్లీ హానెస్ట్ ట్రూత్స్ బిహైండ్ ద జాబ్ రిజెక్షన్స్ ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. సో సెగ్మెంట్ 1, ద ఇన్విజిబుల్ బ్లాక్ లిస్ట్. మోస్ట్ జాబ్ సీకర్స్ కి తెలియని విషయం ఏంటి అంటే కొన్ని కంపెనీస్ సైలెంట్ గా, అన్నోటిస్ గా మల్టిపుల్ రోల్స్ కి మీ ప్రొఫైల్ ని బ్లాక్ లిస్ట్ చేస్తాయి. కానీ ఎందుకు? మీరు ఒక కంపెనీలో 10 రోల్స్ కి బ్లైండ్ గా అప్లై చేశారనుకోండి, ఇది ఓవర్లీ డెస్పరేట్ గా, స్పామీగా కనిపిస్తుంది. సేమ్ జనరిక్ రెజ్యూమేని ఇర్రిలవెంట్ రోల్స్ కూడా యూజ్ చేశారనుకోండి, ఇది కేర్లెస్ అప్రోచ్ ని ఇండికేట్ చేస్తుంది. లేదా ఫ్రీక్వెంట్ గా అప్లికేషన్స్ విత్డ్రా చేశారనుకోండి, ATS సిస్టమ్ దీన్ని సస్పిషియస్ గా కన్సిడర్ చేస్తుంది అనమాట. మరి దీనిలో ఒక రియల్ ఇన్సైట్ కి మనం వెళ్తే, ఒకసారి ATS లైక్ గ్రీన్ హౌస్ గానీ, వర్క్ డే గానీ, ఇప్పుడు నేను చెప్పిన కూడా ATS సిస్టమ్స్ అనమాట. వీటిల్లో రెడ్ ఫ్లాగ్ కనుక అయితే మీ ప్రొఫైల్ ఫ్యూచర్ ఫిల్టర్స్ లో ఎప్పటికీ కూడా కనపడదు అనమాట. ఈ సైలెంట్ బ్లాక్ లిస్ట్ అనేది చాలా మందికి తెలియని విషయం. సో ఐ థింక్ మీరు ఇక్కడ ఒక విషయం అనేది తెలుసుకున్నారు. సో మల్టిపుల్ కంపెనీస్ కి 10 రోల్స్ కి బ్లైండ్ గా అప్లై చేయకూడదు, అన్ని రోల్స్ కి అప్లై చేయడం అనేది తప్పు. అండ్ రెండోది వచ్చేసి జనరిక్ రెజ్యూమేని అన్ని రోల్స్ కి, ఇర్రెలవెంట్ రోల్స్ కి పంపించడం అనేది తప్పు. అండ్ ఫ్రీక్వెంట్ గా అప్లికేషన్స్ విత్డ్రా చేసి మళ్ళీ అప్లికేషన్ వేయడం అనేది కూడా తప్పు. సో ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి అంటే జాబ్స్ క్లోజ్డ్ బిఫోర్ దే ఆర్ పోస్టెడ్. కంపెనీస్ ఫ్లాషీ జాబ్ పోస్ట్ చేస్తుంది, కానీ రియల్ స్టోరీ ఏంటి అంటే ఆ రోల్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఇదేం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ ని బ్యాక్ ఫిల్లింగ్ అంటారు. HR జాబ్స్ ని పోస్ట్ చేస్తారు జస్ట్ ఫర్ ఫార్మాలిటీ అన్నమాట. చాలా జాబ్స్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఆర్ రెఫరల్స్ ద్వారానే ఫిల్ అయిపోతూ ఉంటాయి. అసలు ఒక కంపెనీలో 60 to 70% ఆఫ్ ది జాబ్స్ పబ్లిక్ గా పోస్ట్ చేయరన్నమాట. ఇది ఒక షాకింగ్ ట్రూత్. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటకు రావాలంటే, లింక్డ్ఇన్ లో పీపుల్ హూ వర్క్ హియర్ అనే ఫీచర్ వాడండి. ఒక జాబ్ పోస్ట్ పబ్లిక్ అవ్వకముందే ఎంప్లాయీస్ కి రీచ్ అవుతుంది అండ్ ఆ ఎంప్లాయీస్ అక్కడ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హ్యాక్ ని యూజ్ చేసుకుని ఆ కంపెనీలో ఏవైతే 60 to 70% ఆఫ్ ది జాబ్స్ పోస్ట్ చేయబడట్లేదో అవి మీరు ముందే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి యువర్ రెజ్యూమే ఫైల్ నేమ్ అనమాట. ఎస్, ఈవెన్ ద ఫైల్ నేమ్ మ్యాటర్స్. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కన్సిడర్ ఫైనల్ _resume_ latest _updated _2024 PDF. ఇలాగే కదా మీ కంప్యూటర్ లో ఈ రెజ్యూమేని మీరు సేవ్ చేసుకునేది, కానీ ఇది శుద్ధ తప్పు అనమాట. ఇది ఒక అన్ప్రొఫెషనల్ వే. మరి గుడ్ రెజ్యూమే ఫైల్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ రవి అనుకోండి, రవి _front-end developer _TCS ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదా రవి _front-end developer ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే, రవి _Python developer మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకుంటే. సో ఈ రకంగా మీరు పెడితే ఒక క్లీన్, ఆర్గనైజ్డ్, ఒక రిక్రూటర్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఫైల్ ని మీరు వాళ్ళకి అందించచ్చు అనమాట. అండ్ దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హైర్డ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి లింక్డ్ఇన్ ఆల్గరిథమ్ ఈజ్ షాడోయింగ్ యువర్ ర్యాంకింగ్ అనమాట. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు అంటే ఇట్ మైట్ బి ఆల్గరిథమ్ షాడో బ్యాన్. వై ఇట్ హ్యాపెన్స్ అంటే, ఓవర్ పోస్టింగ్ ఓపెన్ టు వర్క్ అప్డేట్స్ వితౌట్ ఎంగేజ్మెంట్. అంటే మీరు ఓపెన్ టు వర్క్, నాకు ఇంకా జాబ్ కావాలి అని చెప్పేసి ఓవర్ పోస్టింగ్ అనేది చేయడం అనేది తప్పు. లింక్డ్ఇన్ ప్రయారిటైజెస్ డీప్ కామెంట్స్ అండ్ సేవ్స్ అవర్ లైక్స్ అనమాట. అంటే మనం ఎటువంటి కంటెంట్ ని లైక్ చేస్తున్నాం, ఎటువంటి పోస్ట్ ఫాలో అవుతున్నాం, ఎటువంటి జాబ్స్ కి అప్లై చేస్తున్నాం అనేది లింక్డ్ఇన్ అవన్నీ కూడా సేవ్ చేస్తుంది. అండ్ వెన్ ఎవర్ రిక్రూటర్ గానీ, హైరింగ్ మేనేజర్ గానీ మన ప్రొఫైల్ చూడాలి అంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ టూల్స్ లింక్డ్ఇన్ సేల్ చేస్తుంది అనమాట. ఆ టూల్స్ ని ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో దెర్ విల్ బి లెస్ ఛాన్సెస్ ఆఫ్ యూ బీయింగ్ హైర్డ్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, హైరింగ్ మేనేజర్స్ పోస్ట్ లో జెన్యున్ కామెంట్ చేయండి. ఇంట్రెస్టెడ్ అని రాయడం కాకుండా ప్రాపర్ క్వశ్చన్ ఆర్ ఇన్సైట్స్ ఇవ్వండి. మీ గురించి, మీకు తెలిసింది, మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఈ జాబ్ కి మీరు ఎందుకు ఫిట్ అవుతారు, ఇది మెన్షన్ చేసి ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. కానీ ఊరికే ఇంట్రెస్టెడ్ అని ఎక్కడ పడితే అక్కడ ఏ పోస్ట్ పడితే పోస్ట్ చదవకుండా పెట్టడం మాత్రం చేయకండి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. తర్వాత సెగ్మెంట్ 5 వచ్చేసి జాబ్ పోర్టల్స్ ఆర్ నాట్ ఫ్రీ ఫర్ కంపెనీస్. ఎవ్రీ కంపెనీ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ని వాడట్లేదు. రియాలిటీ ఏంటంటే, చిన్న స్టార్ట్అప్స్ కి పెయిడ్ పోర్టల్స్ అఫోర్డ్ చేయడం కష్టం. కాబట్టి దే పోస్ట్ జాబ్ ఆన్ నీష్ కమ్యూనిటీస్ లైక్ డిస్కార్డ్, టెలిగ్రామ్ ఆర్ ఓన్ కెరీర్ పేజెస్. సో దీన్ని మనం ఎలాగా స్మార్ట్ హ్యాక్ చేయొచ్చు అంటే, గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి, sites:careers.com, company name.com, developer Hyderabad ఇలా టైప్ చేయండి. దెర్ ఆర్
గుడ్ ఛాన్సెస్ దట్ మీకు ఇంకొన్ని ఇన్సైట్స్, కొన్ని బెస్ట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రెండోది వచ్చేసి మైండ్ సెట్. ఖచ్చితంగా కాల్స్ రాకపోతే బ్లేమ్ చేయడం కాకుండా రీసెట్ యువర్ అప్రోచ్. స్ట్రాటజీ ప్లస్ విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని చెప్పేసి నమ్మండి. బ్లైండ్ గా రెజ్యూమే పంపడం కాదు, ఇన్ఫోర్మ్ స్మార్ట్ గా వాడడం ఇస్ అ రియల్ కీ. ఈ వీడియో ద్వారా జెన్యూన్ గా నేను కొత్త విషయం తెలుసుకున్నాను అనుకుంటే కామెంట్ ద పాయింట్ విచ్ యూ డిడెంట్ నో ఎర్లియర్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్న పాయింట్ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఫ్రెండ్ ఎవరైనా కూడా జాబ్ హంటింగ్ లో ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అంతేకాకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ.